కొనసాగిస్తున్నారు. కైకలూరులో తాగు, సాగునీటి సమస్యలు, కొల్లేరు సరస్సు పరిరక్షణే తన ధ్యేయమని ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చుతున్నారా? ఈ దఫాలో కామినేని అభిమానులు ఆయన్ని మంత్రిగా చూసే ఛాన్స్ ఉందా? కూటమి ప్రభుత్వం ప్రజా మన్నన పొందుతోందా? రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి సర్కార్ తమ పాలనకు రెఫరెండంగా భావించే ఛాన్స్ ఉందా? ప్రతిపక్ష వైసీపీ నుంచి ప్రభుత్వానికి వస్తున్నటువంటి సవాళ్ళేంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కైకలూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు. కామినేని శ్రీనివాసరావు గారు, నమస్కారం. కామినేని శ్రీనివాసరావు అనగానే పెద్దగా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. ఇప్పుడు కైకలూరు ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. సో కైకలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి గత ఏడాదితో పోలిస్తే, అంటే గత టర్మ్తో పోలిస్తే ఇప్పటికి ఉన్నటువంటి అభివృద్ధి అని అంటే ఏమాత్రం పెరిగిందంటే ఏం చెప్తారు సార్? అసలు పోలుస్తానికి సంబంధం లేదు. అభివృద్ధి అనేది కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏమీ జరగల. ఏ విషయంలోనూ ఒక అడుగు ముందుకు పోయాల. ఏదో బటన్ నొక్కుతున్నాం, అది చేస్తున్నాం అనే కానీ అభివృద్ధి ఒక రోడ్లు ఏంటి, కరెంట్ ఏంటి, కొల్లేరు ఏంటి, రెవెన్యూ 22 ఏంటి, ఏది మేమేమి చేసామని చెప్పుకోవటానికి లేదు. ప్రజలు అందరూ ఒక భయం గుప్పెట్లో బతికారు, అమ్మో అని. అందుకని ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అధికారంలో కాకుండా, అమ్మో ఇంకొకసారి ఈసారి జగన్ వస్తే మళ్ళీ మన ఆస్తులు కూడా, భూములు కూడా మనకు దక్కువ అనే భయం వచ్చింది ప్రజలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఒకటి కాదు, అన్ని అస్సలు ఎవరైనా రాజకీయ నాయకుడు పబ్లిక్ ఎజెండా ఉండాలి, ప్రజలకు ఏం కావాలని ఉండాలి, సర్వీస్ మోటివ్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఎజెండా ఏంటంటే పర్సనల్ ఎజెండా, ఆదాయం, కక్ష సాధించుకోవడం కోసం అధికారం కావాలి. అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. నేను యూజువల్గా నా లైఫ్లో ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడిని కూడా ఏ పార్టీ వాళ్ళని క్రిటిసైజ్ చేయను. బట్ నేను సిన్సియర్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ రాష్ట్రానికి తెలవకు ఒక అవకాశం ఇచ్చారు, చాలా వెనకబడిపోయింది. చాలా చెబుతానికి కూడా వీళ్ళు రాజకీయాల్లో ఎవరు వర్షనాలు చెప్పొచ్చు. పోలవరం లేదు, అమరావతి లేదు, 3 రాజధానులు అన్నారు, ఏ అభివృద్ధి లేదు. లేకోకుండా ఎంతసేపు ప్రజల మధ్యలో చీలికలు పెట్టి, పార్టీల మధ్యలో, కులాల మధ్యలో చీలికలు పెట్టి రాజకీయం గడపాలంటే ప్రజలు అమాయకులు కాదమ్మా. కాకపోతే అవసరమైనప్పుడు కీలెరిగి వాత పెడతా ఉంటారు. అప్పుడు మొన్న ఎలక్షన్లో మీరు చూశారు, ఓటు ఆ కసి. నేను నెవర్ ఇన్ మై లైఫ్ హిస్టరీ నేను చూడాలి అంత కసిగా వచ్చి ఓటేశారు, ఊహింతనంత మెజారిటీ. కానీ వైసీపీ నేతల వెర్షన్ వేరే, కంప్లీట్గా మీరు చెప్పిన దానికి ఆపోజిట్గా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా అభివృద్ధి పడకేసింది. ఏమాత్రం కూడా రాజకీయాలపైన వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, వాటిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ప్రజాపాలన అటకెక్కింది. తర్వాత కూటమిలో లుకలుకలు ఉన్నాయి, ఇవి ఎక్కువగా. ఇంకోటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి ఫోకస్ పాలన పైన లేదు అనేది వాళ్ళ నుంచి వచ్చే ప్రధాన విమర్శ. ఎవరైతే దుర్మార్గంగా, అనైతికంగా పనిచేశారో ఆ రెడ్ బుక్ ఉంది, అయినా కూడా మళ్ళా తప్పు చేసిన వాళ్ళని చేశారు తప్ప వెళ్ళి ఇప్పుడు ఎవరో ఇళ్ళకాడ కూర్చున్న వాళ్ళని ఎవరి మీద చర్య తీసుకోలేదమ్మా. ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. అలాగే ఎవరి మీద తీసుకున్నా వాళ్ళు ఇంకా అదే